యవ్వనస్తులకు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. అయ్యా యవ్వనస్తులారా, నీకు తెలుసా నీ ఫీజు ఎక్కడి నుంచి కడుతున్నారు? నువ్వు కట్టుకున్న బట్టలు ఎక్కడి నుంచి వేసుకుంటున్నావు? మీ నాన్న తెల్లవారు లేచి సాయంత్రం వరకు కష్టపడితే పార పట్టుకొని వెళ్ళి కూలి పని చేసి లేకపోతే ఇంకేదో చేస్తే తెచ్చిన డబ్బు నీకు పనికొస్తుంది, నీ చదువుకు ఉపయోగపడుతుంది. చాలామంది ఆ పిల్లలు అర్థం చేసుకోరు. నీకుండే స్నేహితులు బాగా బలిసిన వారు ఉండొచ్చు, వారితో నువ్వు కంపేర్ చేయొద్దు. వారితో కంపేర్ చేయొద్దు. అమ్మా నాన్న నీకు ఉండే ప్రేమ, కొన్నిసార్లు అమ్మకి 4 ముక్కలు ఉన్నాయనుకోండి చేపలు, 4 ముక్కలు 4 పిల్లలకు వేసేస్తుంది. చివరికి ఆ తప్పాలంతా ఊర్చుకొని తినేస్తుంది. నాకు తెలుసు ఆ తప్పాలు ఊర్చుకొని తినేస్తుంది. తనకు తినడానికి ఏమి ఉండదు. అన్నమంతా పెట్టేసి కొంచెం గెంజి పోసుకొని తాగేస్తుంది. అటువంటి అమ్మ ప్రేమ, అటువంటి నాన్న ప్రేమ అర్థం చేసుకోండి. నీకు ఫీజు కట్టడానికి ఎప్పటి నుంచో పైసా కూడబెట్టి పైసా దాచి, క్రిస్మస్ వస్తుందంటే నీకు మంచి బట్టలు కొనాలని అందరి పిల్లల దగ్గర ఏమాత్రం కూడా లోకు కాకుండా ఉండాలని ఎన్నోసార్లు వారు తలబద్దలు కొట్టుకొని చాలాసార్లు ఆలోచిస్తుంటారు. చాలామంది అనుకుంటారు కన్నారు కదా, పెంచాలి కదా అని అంటున్నారు. ఎంతోమంది తండ్రులు పిల్లలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అమ్మని పిల్లలను వదిలేసి వెళ్ళిపోయే తండ్రులు ఉన్నారు. ఒక్కసారి చూడండి వాళ్ళని, దిక్కు ముక్కు లేకుండా ఈ గేటు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చిన్న పిల్లడిని ఎత్తుకొని అడుక్కుంటుంటారు. అడుక్కోవడం ఎందుకు? ఆ పిల్లడికి పాలు పెట్టడానికి, ఆ పిల్లడికి బొవ్వు పెట్టడానికి. ఆవిడికి ఎక్కడికి వెళ్ళిపోయినా 4 డబ్బులు సంపాదించగలదు, కానీ తన ఆకలి తీరడానికి కాదు, ఆ తల్లి ఆకలి తీరడానికి కాదు, లేకపోతే ఎవరితోటి వెళ్ళిపోయినా జీవితం గడిచిపోద్ది ఆవిడికి. కానీ పిల్లల్ని ఒంటరిగా వదలకుండా జీవితాల్ని మంచిగా చేసి బ్రతికించాలని, వాళ్ళు చదువుకోలేనిది చదివించాలని, వారు వేసుకోలేని బట్టలు మీకు వేయాలని. ఎంతోమంది పిల్లలు అర్థం చేసుకోరు తల్లిదండ్రుల ప్రేమను. ఎంతోమంది పిల్లలు అర్థం చేసుకోరు. స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళలాగే ఇది ఇమిటేషన్ లైఫ్, వాళ్ళలాగా మనం ఉండలేం. మన అమ్మల పరిస్థితి, మన నాన్నల పరిస్థితి ఆలోచించండి. ఎప్పుడు మీ నాన్న నీకు హీరోలా కనబడాలా, మీ అమ్మ నీకు హీరోయిన్లా కనబడాలా? నేను చెప్పాను కదా, అంబానీని చూడొద్దు. మీ ఊర్లో ఉండే దిక్కుమాలిన ఒక త్రాగుబోతుని చూడు. ఆళ్లాగే మా నాన్న తాగుబోతు అయిపోయి ఉంటే నా బతుకేమైపోయాను, ఆమెలాగే మా అమ్మ తిరిగిపోతాయి ఉంటే నా బ్రతుకేమైపోను. ఆలోచించండి. ఇలా తెలుసు మీకు, నువ్వు దీర్ఘకాలం బ్రతకాలంటే, ఆయుష్తో ఆరోగ్యంగా ఉండాలంటే నీ తల్లిని